తల్లిదండ్రులు ఆర్మీ ఆఫీసర్కి ఇచ్చింది వాళ్ళు. ఆయన పేరే పేరు తెలుసా? విక్రమ్ బాత్రా. విక్రమ్ బాత్రా. ఆయన పేరు తెలియని ఆర్మీ జవాన్ ఎవరు ఉండరు వాళ్ళు. ఆయనకు పరమ వీర చక్ర అని చెప్పి అవార్డు ఇచ్చింది వాళ్ళు. అంటే మీ మీ గొప్పతనం కోసం చెప్తుండే నేను. వాళ్ళు దేనికైనా తెగించి కొట్లాడేవాడి ఇలా దేశ రక్షణ కోసం కష్టపడి పనిచేసేటువంటి గొప్ప వ్యక్తులు ఇలా కాబోయే ఆర్మీ జవాన్లు మీరందరూ కూడా. కాబట్టి మీరు ఈ మంచి నిర్ణయం తీసుకోవడం నిజంగా ఏంటంటే చాలామంది ఆర్మీ జవాన్లు కావాలి, మేము నేవీలో పోవాలి, ఎయిర్ ఫోర్స్ పోవాలి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఎవరికి అదృష్ట అవకాశం రాదన్న, మీకు వచ్చింది అవకాశం. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసే అవకాశం కూడా మీకు వచ్చింది. అరే గుండెపోటు వచ్చి చచ్చిపోతారన్న, యాక్సిడెంట్లో చచ్చిపోతాం, అనారోగ్యంతో చచ్చిపోతాం, ఏమొస్తుంది? ఎవరైనా 100 సంవత్సరాల గ్యారంటీ కాదు, నిరంతర ప్రాణాలతో ఉన్నాం మనం. కానీ మనం చేసే త్యాగం, ఈ దేశం కోసం త్యాగం చేస్తే ఒక స్ఫూర్తిదాయకమైన జీవితంగా ఈ దేశ ప్రజలు గుర్తిస్తారు వాళ్ళు. కాబట్టి ఈ గుండె పడుతున్న వాళ్ళు కూడా అనారోగ్యం చేసిపోతే ఎవరు గుర్తించారన్నా. కానీ దేశం కోసం త్యాగం చేస్తే సమాజం గుర్తిస్తుంది. మీ త్యాగాన్ని చూసి ఇంకా 10 మంది వాళ్ళ ఈ దేశం కోసం కష్టపడి పనిచేయాలి, ఈ దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని చెప్పి వాళ్ళ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవడానికి పోయేటువంటి అవకాశం దేశంలో ఉంటుంది. ఇలా కాశ్మీర్ తెలుసు మనకి. ఇలా కాశ్మీర్ ఇలా భారతదేశంలో ఉంది అంటే అక్కడ ఉన్న ఆర్మీ జవాన్లే. 370 ఆర్టికల్ మీ అందరు తెలుసా? 370 ఆర్టికల్ తెలుసా? ఏందో తెలియదు. 370 ఆర్టికల్ను రద్దు చేయాలని చెప్పి, కాశ్మీర్ను రక్షించాలని చెప్పి అనేక మంది ఆర్మీ జవాన్లు అక్కడ యుద్ధం చేసి ప్రాణత్యాగం చేశారు. ఆర్మీ జవాన్లతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆర్మీ జవాన్లకు సహకరిస్తూ ప్రాణత్యాగం చేశారు. మీరు నమ్మరు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కార్యకర్తలు, జనసంఘ్ సంబంధించి కార్యకర్తలు, మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ వ్యవస్థాపకులు ఈ 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి దీక్ష మొదలు చంపించిన అనేక మంది మా కార్యకర్తలను ఈ 370 ఆర్టికల్ రద్దు చేయమని కోరితే ఇవాళ కార్యకర్తలను కట్టేసి వాళ్ళ కార్యకర్త ముందు తల్లిదండ్రులను కాల్చి చంపేశారు మిలిటెంట్స్. ఇలా తల్లిదండ్రులను కట్టేసి తల్లిదండ్రుల ముందు కార్యకర్తలను 3 ముక్కలను నరికినటువంటి దారుణ మారణకాండ జమ్మూ కాశ్మీర్లో జరిగింది. అనేక మంది వీర జవాన్లు కూడా ఈ 370 ఆర్టికల్ వల్ల అనేక మంది ప్రాణత్యాగం చేశారు. ఇవాళ మీరున్నారు ఇవాళ చాలా మంది ఆదిలాబాద్ నుంచి వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారు, అక్కడ దేశం తెలుగు రాష్ట్రం నుంచి వచ్చారు. అంతేనా? తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. మీరు ఈడికి వచ్చి మనం ఇక్కడ ఇండియన్స్ ఎవరైనా కూడా ఈ దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా బతకొచ్చు, ఎక్కడైనా జాగాలు కొనుక్కోవచ్చు, ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు, ఎక్కడికైనా. ఇప్పుడు మీ పెళ్లి అవుతుంది, పెళ్లి సంబంధాలు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎవడే పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఎక్కడి అమ్మాయిలైనా అబ్బాయిలు చేసుకోవచ్చు, ఎక్కడి అబ్బాయిలైనా అమ్మాయిలు చేసుకోవచ్చు. కానీ 370 ఆర్టికల్ వల్ల అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇండియన్స్ సంబంధించి అక్కడ అమ్మాయిలను పెళ్లి చేసుకోరాదు, అక్కడ అబ్బాయిలను పెళ్లి చేసుకోరాదు, అక్కడ గజం జాగా కూడా మనం కొనుక్కోరాదు, కొనుక్కునే అధికారం లేదు. అక్కడ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసే అవకాశం లేదు. పార్లమెంట్ చేసే చట్టాలు అక్కడ అమలు కావు. దీన్ని సపోర్ట్ చేస్తామా, మనం వ్యతిరేకిస్తామా? వ్యతిరేకించాలి.